ట్రైబల్స్ యాక్ట్ 1/70 ఒక ట్రైబల్స్ యాక్ట్ ఉంది 1/70. ఈ యాక్ట్ ఏంటంటే ట్రైబల్స్కి సంబంధించినటువంటి ప్రాంతాలని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి ఒక చట్టం ఉంది. ఇప్పుడు ట్రైబల్స్ ఒక సమస్య ఉంది. భారతదేశంలో ఒక చదువుకున్న వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మీరు జాబ్ తీసేస్తే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్ కంపెనీ జాబ్లు తీసేస్తే బెంగళూరు వెళ్ళి అక్కడ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు అతను. సరే, బెంగళూరు వాళ్ళు జాబ్ పీకేస్తే ఢిల్లీ పోతాడు, అక్కడ కూడా జాబ్ పీకేస్తే స్కూల్ టీచర్ కన్నా జాయిన్ అవుతాడు. ఓకే, చదువుకున్న వాళ్ళకి మొబిలిటీ అనేది ప్రాబ్లం కాదు. దెర్ విల్ బి నో ప్రాబ్లం ఆఫ్ మొబిలిటీ టు ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ఇండియా. దే కెన్ సెటిల్ ఎనీవేర్. భారతదేశం ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోగలరు. అది ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి సంబంధించి. లేదంటే మెయిన్ లైన్ సమాజంలో జీవించే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మెయిన్ లైన్ సమాజంలో కూలి పని చేసుకుంటున్నారు, చదువుకోలేదు, కూలి పని చేసుకుంటున్నారని మెయిన్ లైన్ సమాజంలో అనుకున్న ఫార్మరే అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక రైతు అనుకోండి, మెయిన్ లైన్ సమాజంలోనే ఉన్నాడు. ఇక్కడ ఒక పొలం అమ్ముకొని వేరే దగ్గర పొలం కొనుక్కొని అక్కడ పొలం తమ్ముకుంటాడు. శ్రీకాకుళంలో పొలాన్ని అమ్ముకొని వచ్చి కడపలో పొలం కొనుక్కొని అక్కడ వేరే పంట వేసుకొని తను జీవించగలుగుతాడు. అక్కడ సమాజం యాక్సెప్ట్ చేసేది, ఎందుకంటే మెయిన్ లైన్ సమాజంలో ఉన్నారు. అలా కూలీలు, కార్మికులు, వీళ్ళందరూ కూడా బట్ ట్రైబల్స్కి ఒక ప్రాబ్లం ఉంది. ట్రైబల్స్కి ఏంటంటే ఒక సపరేట్ కల్చర్లో ఒక వాళ్ళ వేషధారణ, భాష, వేషధారణ, ఎథ్నిక్ ట్రైబ్స్, దే ఆర్ ఎథ్నిక్ ట్రైబ్స్. వాళ్ళు రెండు ప్రాబ్లమ్స్. ఒకటి, ఒక కంపెనీ ఉద్యోగం తీసేస్తే వేరే కంపెనీలో చేరతారని లేదు, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెంబర్ 2, కల్చరల్ డిఫరెన్సెస్ అండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్. ఆ ట్రైబ్స్ ఆ పర్టికులర్ ఏదో అడవిలో ఉన్నటువంటి ఒక గ్రూపు అక్కడి నుంచి వాళ్ళని మొబిలిటీ తీసుకొచ్చి విజయవాడ, విశాఖపట్నంలో వేస్తే అక్కడ ఫస్ట్ సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దేర్ డ్రెస్ కోడ్, బికాజ్ ఆఫ్ దేర్ కల్చర్. అంటే వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్, వాడి కల్చర్ని బట్టి వీళ్ళు ట్రైబ్స్ అని అర్థమైపోయి మెయిన్ లైన్ సమాజం వాళ్ళని దగ్గర తీయట్లా. మెయిన్ లైన్ సమాజం వాళ్ళని దగ్గర తీయనప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఇన్హాబిటేషన్ ఏర్పరచుకున్నారో అక్కడి నుంచి వాళ్ళు మొబిలిటీ అయ్యారంటే, అక్కడి నుంచి మూవ్ అయ్యారంటే మళ్ళీ అదే వేరే కొండ ప్రాంతానికి, అడవి ప్రాంతానికి, ఎవరు జనాలు లేనటువంటి ప్రాంతానికి వెళ్ళాల్సిందే తప్ప మెయిన్ లైన్ సమాజంలోకి రావట్లేదు. వస్తే వాళ్ళ యొక్క జీవనాధారం అనేది పోతుంది, వాళ్ళు జీవించలేకపోతున్నారు, సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అప్పుడు మీరు సమాజంలోకి తీసుకురావాలని ఎస్టీ రిజర్వేషన్స్ పెట్టారు. 7% ఎస్టీ రిజర్వేషన్. దాని ద్వారా చాలామంది మెయిన్ లైన్ సమాజంలోకి వచ్చారు, ట్రైబ్స్ కూడా. కానీ వాళ్ళు ఎక్కడైతే అడవిల్లో కానీ కొండల్లో కానీ ఒక ల్యాండ్ని ఏర్పరచుకొని అక్కడ జీవనం సాగిస్తున్నారో అక్కడికి ప్రైవేటు వాళ్ళని తీసుకురాకూడదు, ట్రైబ్స్కి మాత్రమే ఇవ్వాలి అనేటువంటి చట్టమే 1/70 యాక్ట్. ఇప్పుడు ఈ అయ్యన్న పాత్రుడు గారు ఒక కామెంట్ చేశాడు. ఆయన ఏం చేశాడంటే 1/70 యాక్ట్ని మేము చట్టాలని మార్చి మేము ప్రైవేటైజేషన్కి ప్రైవేట్ సంస్థలను తీసుకొచ్చి ఈ మన్యాన్ని మేము డెవలప్ చేస్తామన్నారు. ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి మన్యాన్ని డెవలప్ చేస్తామని అంటున్నారు. ఇది ప్రైవేట్, అదే మళ్ళీ ప్రైవేట్కి వచ్చారు. ఇది ఈ గోల ఏందో, ఈ తెలుగుదేశం వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ యొక్క ప్రైవేటైజేషన్ గోల ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఓకే, చివరికి ఏది ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళి ట్రైబల్ నివసిస్తున్నటువంటి అడవిని కూడా మీరు ప్రైవేటైజేషన్ చేస్తే ఇక వాళ్ళు ఎక్కడికి పోవాలండి? ఓకే, అసలు చెట్లు నరకొద్దు, కొట్టలు నరకొద్దు. ఇది గ్లోబల్ వార్మింగ్కి లీడ్ చేస్తున్నాయి, పాములు చచ్చిపోతున్నాయి, ఎలికలు చచ్చేస్తున్నాయి. ఎన్ని ఎలికలు, పాములు మొత్తం కూడా అడవిలో నుంచి వాటిని చంపేస్తే భూమికి నష్టం అని చెప్పేసి ఆ యొక్క చాలా థీరీలు ఉన్నాయి. అసలు అడవి జోలికి వెళ్ళకూడదు, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్లో అడ్డం వస్తాయి ఇవన్నిటికీ. ఈ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో మీరు అన్యాయం చేస్తూ మీరు ఇట్లాంటివి చేయకూడదని చెప్పేసి చెప్తుంటే ఇలా చెప్తుంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి మీరు ట్రైబల్ ఏరియాలో పెడతామని చెప్పి అయ్యన్న పాత్రుడు కామెంట్ చేశాడు. అయ్యన్న పాత్రుడు కామెంట్ చేస్తే అక్కడ ఇప్పుడు చూడండి, మన్యం బంద్కి పిలుపునిచ్చారు ఈ ట్రైబల్ గ్రూప్స్ మొత్తం కలిపి. ఒక భారీ పెద్ద ధర్నా చేశారు ఈ ట్రైబల్ గ్రూప్స్ మొత్తం కలిపి.
మన్యం మొత్తం మీద అడవిలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం, వాళ్ళ భాష, వాళ్ళ వేషధారణ, వాళ్ళ యొక్క సపరేట్ లైఫ్ జీవిస్తున్నప్పుడు నువ్వు ప్రైవేట్ వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఆ ల్యాండ్ని వాళ్ళు ఎక్కడికి పోవాలి? వీళ్ళు ఎక్కడికి పోవాలి? మీరేమంటారంటే విజయవాడ రావచ్చు కదా, మీరు చెప్పినంత ఈజీ కదా కల్చర్ నుంచి బయటికి రావడానికి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మన భారతదేశం, మన కల్చరు, మన సంస్కృతి, మన దేశం, మన రాష్ట్రం, మన మతం అని మీరు ఏదైతే కల్చర్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి ఒక కల్చర్ ఉంది కదా, ఆ కల్చర్ నుంచి మీరు బలవంతంగా బయటికి తీసుకురావడం అనేది ఎంత ప్రమాదం అది. అది చేయాలంటే ముందు మత మార్పిడులు చేయాలి వాళ్ళని. మీరు మత మార్పిడులు అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు లాంటి హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ చేసేది మత మార్పిడులే. ఎందుకంటే వీళ్ళంతా వైష్ణవ సంబంధించినటువంటి వైష్ణవ భక్తులు. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు లాంటివి వీళ్ళన్నీ కూడా ఆ వైష్ణవ భక్తులు. భారతదేశం ఇంతకుముందు శైవులు, మొత్తం భారతదేశంలో అంతా కూడా లార్డ్ శివకి సంబంధించిన భక్తులు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవత ఉండేది. అప్పుడు మాలలకి మల్లమ్మ అని ఎల్లమ్మ తల్లి, ఒక ఎల్లమ్మ తల్లి అనుకుంటా. మాలలకి ఎల్లమ్మ తల్లి అని ఒక దేవత ఉండేది. మాదిగలకి నరసింహస్వామి దేవత ఉండేవాడు. ఇట్లా రెడ్లకి ఏదో ఒక రెడ్డిప్ప మీద ఒక కులదేవత ఉండేది. నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఇవన్నీ మన బాగా స్టడీ చేశాను నేను, కులదేవతలు ఎవరు అని. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవత ఉండే. చౌదరీలు, కమ్మోళ్ళకి రేణుకాదేవి కులదేవత, కమ్మోళ్ళకి. ఇట్లా ఒక్కొక్క కులానికి ఒక కులదేవత. ఈ కులాలు మొత్తం పోయినాయి. ఇప్పుడు మొత్తం కూడా సింగిల్గా జై శ్రీరామ్ దగ్గరికి వచ్చేసారు కదా. ఆ మత మార్పిడి అది. వీళ్ళందరినీ లోకల్ మతాలను మార్చేసి జై శ్రీరామ్కి మార్చేసారు మొత్తాన్ని. ఓకే, ఇది ఇల్లు అనవసరంగా క్రిస్టియన్స్ మత మార్పిడిలు చేస్తున్నారు అంటున్నారు, కానీ కాదు. ఇది కులదేవతల్ని, వైష్ణవుల్ని, శైవుల్ని మొత్తాన్ని వైష్ణవ రిలీజన్కి మార్చేశారు ఆల్రెడీ వీళ్ళు. ఓకే, పోనీ అది చేసేంతవరకన్నా మీరు వాళ్ళకి టైం ఇవ్వాలి. కనీసం మీరు వాళ్ళకి అది చేసి వాళ్ళు మన్యంలో వాళ్ళు కూడా మీ మతంలోకి మారింది, అంటే జై శ్రీరామ్ అనే మతంలోకి మారేంత వరకైనా సరే వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళని మీరు మెయిన్ లైన్ సమాజంలో కలుపుకునేంత వరకు టైం ఇవ్వాలి తప్ప వాళ్ళ యొక్క ఎత్నిక్ గ్రూప్లో ఉన్నటువంటి ఒక ట్రైబల్స్ దగ్గరికి మీరు ప్రైవేట్ సంస్థలను పంపించి మేము మార్చేస్తాము, మీరు బయటకు వస్తాం. ముందు చదువు చెప్పాలి వాళ్ళకి. మీరు చదువు, టెక్నాలజీ నేర్పించి, చదువు చెప్పి వాళ్ళకి కాలేజీలు పెట్టి, స్కూల్స్ పెట్టి వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేసి ఉద్యోగాలు ఇచ్చి అప్పుడు మీరు మెయిన్ లైన్ సమాజంలోకి తీసుకురావాలి. ఆ ప్రైవేట్ వాళ్ళు తీసుకెళ్ళి సంస్థలు ఇచ్చి వాళ్ళకి ఏమి ఆఫీసర్ల జాబులు ఇస్తారా? వాళ్ళకి ట్రైబల్స్లో చదువుకోలేదు. అక్కడ ట్రైబల్ కొండల గుట్టలు, ఎలుకల్ని, గుట్టల్ని, అక్కడ అడవిలో జంతువుల్ని చంపుకొని తిన్నారనుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ప్రైవేట్ కంపెనీ, రిలయన్స్ వాళ్ళు ఒక పెద్ద సంస్థ పెట్టాడు, అక్కడ ఏం ఆఫీసర్ల జాబులు ఇస్తారు వాళ్ళకి? మీరు కూలీలుగా మారుస్తారు వాళ్ళని. మీరు ప్రైవేట్ సంస్థలను మన్యంలోకి తీసుకెళ్ళి అడవిలో ఉన్నటువంటి జనాల మీద కూడా పడతారా పోయి? అయ్యన్న పాత్ర గారు చేసినటువంటి ఆ కామెంట్కి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఈ ట్రైబల్ సహోదరులు మొత్తానికి మా పూర్తి మద్దతు ఉంటుందని చెబుతున్నాం. థ్యాంక్ యూ.